ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్యములో మనం గమనించినటువంటి సంగతి ఏమిటి అని అంటే, నా దేవుని బిడ్డలారా, ఆ పై వాక్యములో 9వ వాక్యములో ఆఖరి మాటగా ఒక మాట రాయబడి ఉంటుందండి. చాలా చక్కని మాట. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము అని రాయబడి ఉంటుంది. హల్లెలూయా. అంటే మనం పొందబోవు శ్రమకు మనం ఏం చేయకూడదంట? భయపడకూడదు. అది ఆ శ్రమ ఏదైనా కావచ్చు. అప్పుల పరందైనా, అనారోగ్య సమస్య అయినా, లేకపోతే నా దేవుని బిడ్డలారా మరి అసమాధానమే అయినా, ఏదైనా సరే ఒక శ్రమ మనకు వచ్చినప్పుడు దానిని బట్టి మనం భయపడకూడదట. ఎందుకు అని అంటే, ఆ యొక్క నా దేవుని బిడ్డలారా అపవాది అనబడుతున్నటువంటి వ్యక్తి మనలను కొంతమందిని అతడు చెరలో వేయించబోతున్నాడట. కానీ దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా అండి? మరణము వరకు నమ్మకముగా ఉండుము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ఈరోజు నువ్వు పొందుకొని ఉన్నటువంటి ఆ బాధలైనా, శ్రమలైనా, శోధనలైనా, ఆ వేదన అయినా, నా దేవుని బిడ్డలారా ఆ విషయంలో మనం ఎలా ఉండాలంట? నమ్మకముగా ఉండాలి. హల్లెలూయా. ఎంతవరకు నమ్మకంగా ఉండాలి అని అంటే, ఏమంటే కొద్ది రోజులు నమ్మకంగా ఉంటే చాలా, లేకపోతే సంవత్సరం రోజులు నమ్మకంగా ఉండేదా, లేకపోతే 10 సంవత్సరాలు నమ్మకంగా ఉండేది కాదండి. దేవుని యందు మన యొక్క నమ్మకము ఎలా ఉండాలి అంట? వాక్యం అంటది మరణము వరకు. హల్లెలూయా. మరణము వరకు కూడా ఆయన యందు మనము నమ్మకముగా ఉంటే వాక్యం అంటది నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను. అంటే దాని అర్థం ఏంటో తెలుసా అండి? ఇలా దేవుని బిడ్డలారా పొందుతున్నటువంటి ఆ శ్రమను బట్టి, క్రీస్తుని బట్టి నువ్వు శ్రమ పడుతున్నావా? సంఘాన్ని బట్టి ఆ శ్రమ పడుతున్నావా? స్వార్థను బట్టి శ్రమ పడుతున్నావా? లేకపోతే విశ్వాస జీవితంలో ఉన్న నీవు శ్రమలో ఉన్నావా? దేవుని పిల్లలు, అది ఏ శ్రమ అయినా సరే, నీవు క్రీస్తుని బట్టి నువ్వు పడుతున్న ప్రతి శ్రమకు కూడా ఆయన నీకు ఇచ్చేటువంటి బహుమానం ఏమిటి అని అంటే జీవ కిరీటాన్ని ధరింపజేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈ రోజున నీ శ్రమను ప్రభు చూస్తూ ఊరకనే లేడు, కానీ ఒకానొక రోజున నీకు ఆయన ఘనతనైపోతున్నాడు. అందరి ఎదుట నిన్ను దూషించి అవమానపరిచి తృణీకరించినటువంటి ప్రతి వారి ఎదుట ప్రభు నిన్ను గణపరుస్తూ ఉన్నాడు. కనుక ఆ దినము కొరకు మనము నమ్మకముగా ప్రభువుని నా దేవుని పిల్లారా వెంబడించే కృప ప్రభు మనకు దయచేసినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృప కలిగిన దేవానికి వందనాలు. ఈ ఉదయకాలం మందునైనా మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు. నిజమే ప్రభా. అయా నా తండ్రి, నైనా శ్రమను బట్టి, శోధనలను బట్టి నా ప్రభా, అయా నా తండ్రి మేము భయపడిపోతూ ఉన్నా. అయా ప్రతి భయములో నుంచి మమ్మల్ని విడిపించండి నైనా. అంతేకాదు కానీ నా ప్రభ నమ్మకముగా ఉండగలిగినటువంటి మనసు మాకు కావాలి. అయా నా తండ్రి, నైనా ఇదిగో నా తండ్రి మీరు సెలవిచ్చారు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను అనే. కనుక నా ప్రభా ఇదిగో ఈ వాక్యం వింటున్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి. అయా నా తండ్రి వారి కుటుంబాలను దీవించండి. అయా పడుతున్న ప్రతి శ్రమలో నుంచి నైనా, అయా నా తండ్రి నైనా, అయా ప్రతి శోధనల్లో నుంచి విడిపించి వారికి, వారి కుటుంబానికి నెమ్మది, సమాధానాన్ని దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.